విల్లు ఎంత దూరం వెళ్ళాలనుకుంటే దాన్ని ఏం చేస్తారు, అంత వెనక్కి లాగుతారు. Sometimes God pulls you back so that you will go When forward. God pulls you back, He has a great plan for you. ఆయన నీకు ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఎంత వెనకకు లాగితే అది అంత ముందుకు దూసుకెళ్ళ అలాంటి సందర్భాలు లేవా? యోసేపు జీవితం బైబిల్లో మనందరికీ తెలుసు. ముందుకు వెళ్ళాలని అనుకున్న యోసేపు, నేను వెనక్కి ఏం చేస్తాను, నేను లాగుతున్నా. కారణం ఏంటో తెలుసా? దెర్ విల్ బి వన్ డే, ఒకరోజు రాబోతుంది, వదిలిపెట్టగానే ఎక్కడుంటావు, ఒక ఉన్నతమైన స్థితిలో. ఒకరోజు రానే వచ్చింది. నా దేవుడు యోసేపును లాగి వదిలిపెట్టాడు. సరాసరి ఎక్కడ కూర్చున్నాడు? వెళ్ళి ఐగుప్తు సింహాసనం మీద కూర్చున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దావీదును అందరూ లాగి తీసుకెళ్ళి ఎక్కడ నిలబెట్టారు చెప్పండి? బెత్లెహేం పొలాల్లో పెట్టారు. గొర్రెలుగా వేసుకోరా, నీ స్థాయి అంతే, నీ అంతస్తు అంతే. అలా లాగి దావీదుని తీసుకెళ్ళి బెత్లెహేంలో పొలాల్లో పెడితే నా దేవుడు ఒక్కసారి వదలగానే ఎక్కడ కూర్చున్నాడు? వెళ్ళి సింహాసనం మీద. గొర్రెల దొడ్లలోంచి దేవుడు లాగి వదిలిపెడితే దావీదు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒక బానిస పిల్లవాడిగా దానియేలు అమ్మబడ్డాడు. బబులోను దేశం నుండి కొనిపోబడుతున్న యవనస్తులందరినీ కూడా సంకెళ్ళు కట్టి తీసుకుపోయారు. సంకెళ్ళు చూసుకున్నప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని కోసం నిలబడాలని. ఒకరోజు శ్రమ వచ్చింది, అందరూ లాగి వెనక్కి వదిలిపెట్టారు షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని. దానియేలు కూడా శ్రమ అనుభవించి ఉండొచ్చు ఆ ప్రాంతంలో. బట్ ఒక రోజున దానియేలు దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ నిలబెట్టాడు? ప్రధానమంత్రి స్థాయిలో దేవుడు నిలబెట్టాడు. నీ డెస్టినీ ప్రజల అభిప్రాయాల మీద ఆధారపడలేదో, దేవుని యొక్క ఉన్నతమైన అద్భుతాల మీద ఆధారపడి ఉంది. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేస్తున్న శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు, ప్రియ దేవుని బిడ్డ నమ్మో, ఒకరోజు నిన్ను ఒక స్థానంలో నిలబెడతాయి. ఆ స్థానం ఎలా ఉంటుందో తెలుసా? నిన్ను నిందించిన వారే, అవమానించిన వారే గుర్తుపట్టలేనంత స్థాయికి దేవుడు తీసుకెళ్తాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దట్స్ ద పవర్ ఆఫ్ గాడ్.